హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉంటుంది. కళ్యాణ్ గారికి ఒక గాయమైనట్టు తెలిసింది. ఐ మీన్ ఇంజురీ అని చెప్పొచ్చు. మరి పెద్దగా గాయం ఎందుకు, మరి పెద్దదా చిన్నదా అయితే అన్నదైతే తెలియదు. ఒక అప్డేట్ అయితే వచ్చింది, ఇంజురీ అయ్యింది. అది ఎలా అంటే ప్రమోషన్స్ కోసం హౌస్లోకి ఇట్లా శివాజీ గారు, శ్రీనిధి గారు ఇట్లాగా 1 by 1 కొన్ని మూవీ టీమ్స్ రావడం జరుగుద్దనమాట. కళ్ళకు గంతలు కట్టి ఒక టాస్క్ ఆడించడం జరిగింది. మరి ఆ టాస్క్లో ఎట్లా పడ్డారు ఏంటి అన్నదైతే తెలియదు. తలకైతే గాయం అయింది, కట్టారు అంతవరకు తెలుసు అనమాట. లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి నా ఛానల్. ఇట్ విల్ హెల్ప్ మీ అలాట్ టు రీచ్ మై మైల్ స్టోన్. అండ్ అప్డేట్స్ తెలియగానే ఎప్పటికప్పుడు నా ఛానల్లో నేను పెడుతూ ఉంటాను. మ్యాక్సిమం కన్ఫర్మేషన్ అప్డేట్సే పెడతాను. ఎక్కడైనా రాంగ్ అయితే కూడా తిట్టుకోకండి. నాకైతే తెలిసిన అప్డేట్ బట్టి కళ్యాణ్ గారికి అయితే ఇంజురీ అయ్యింది, అంతవరకు తెలుసు. చిన్నదా పెద్దదా మరి ఏంటి ఎంతవరకు అనేది అయితే అసలు ఐడియా లేదు. కళ్ళకు గంతలు కట్టడం వల్ల ఆయన నడుస్తున్నప్పుడు పడిపోయాడు అన్నదైతే తెలుస్తుంది. మరి అది ఎలా జరిగింది అనేది అయితే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈ రోజు అంటే మనకి ఈ రోజు ఎపిసోడ్ అంటే శుక్రవారం రాబోయే ఎపిసోడ్లో చూపించబోతున్నారు. ఆయన ఏవి కూడా చూపించడం జరుగుతుంది అనమాట. ఏవి అయితే మామూలుగా లేదు. ట్రైలర్ చూశారు కదా, కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఇచ్చి పడేస్తారు. అండ్ ఇంకొకటి అబ్జర్వ్ చేశారా, తనుజ గారికి ఇమాన్యువల్ గారికి అసలు వాళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ అవుతారు ఎవరు రన్నర్ అవుతారు అని టెన్షన్ కూడా గట్టిగా నడుస్తుంది. అండ్ అన్నిటికీ మించి డీమన్ పవన్ సంజన గారిది అయితే సూట్ కేసు గురించి మాట్లాడాలనుకుంటే ఎక్కడో కొడుతుంది. సంజన గారి క్లారిటీ ఉంది, ఆవిడ సూట్ కేసు పట్టుకుని వెళ్తారు అని ఎక్కడో కొడుతుంది అనమాట. చూడాలి ఎంతవరకు ఎవరు సూట్ కేసు కొడతారు అనేది అయితే చూడాలి. ప్రదీప్ గారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు అనమాట. మళ్ళీ వస్తారు నాకు తెలిసి ఈసారి వచ్చినప్పుడు ఒక సూట్ కేసు రావడం జరుగుతుంది. అండ్ సంజన గారికి ఆల్రెడీ ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరిగింది. మరి ఆ టాస్క్ డీటెయిల్స్ ఏంటి అన్నది అయితే నా దగ్గర అప్డేట్ లేదు. ఆవిడ టాస్క్ ఫుల్ఫిల్ చేశారు. ఆ సీక్రెట్ టాస్క్ భాగంగా ఆవిడకి మనీ వస్తుందా లేకపోతే ఎవరైనా సెలెక్ట్ చేయమని చెప్తారా అన్నది అయితే మనకు తెలియదు. తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఇదే అనమాట. ఇంకా కళ్యాణ్ గారు ఏవి కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి పండగే పండగ. నేనైతే ఎస్పెషల్ సంజన గారు ఏవి కోసం చూశాను అనమాట. బట్ అంత ఎక్కువ క్లిప్స్ చూపించలేదు. ఒక్క కళ్యాణ్ గారు ప్రోమో రావడం జరిగింది. నాకైతే సంజన గారిది చూడాలని వెయిటింగ్ అనమాట. ఎట్లయినా ఆవిడ ఏవి చూడాలి, ఎట్లా చూపించబోతున్నారు అన్నదైతే నేను ఎగ్జైటెడ్గా ఉన్నా. బట్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అయితే మాత్రం మంచి ఏమంటారు ఎలివేషన్ ఇచ్చే ఏవి అని చెప్పుకోవచ్చు. చూద్దాము. హోప్ఫుల్లీ కళ్యాణ్ గారు అంతా బాగోవాలి. ట్రోఫీ ఎత్తేటప్పుడు అంత బాగా కట్టు ఏమీ లేకుండా హీ షుడ్ బి హెల్దీ అని విష్ చేద్దాం. అండ్ ఇవైతే నాకు తెలిసిన అప్డేట్స్ అనమాట. అండ్ చిరంజీవి గారు గెస్ట్గా వస్తున్నారని తెలిసింది. ప్రభాస్ గారు కాదు. మరి ప్రభాస్ గారు వచ్చి వెళ్ళిపోతారా, అసలు పిలిచేరా, అసలు వస్తున్నారా, కన్ఫర్మేషన్ అయితే ఏమీ లేదా అనేది అయితే తెలియదు. బడ్జెట్ ఏంటంటే చిరంజీవి గారు వస్తున్నారు, అదొకటి. అండ్ సాంప్రదాయాన్ని శుద్ధపోసిన మూవీ ప్రమోషన్స్ కింద శివాజీ గారు, లయ వీళ్ళందరూ కలిసి యాక్ట్ చేస్తున్నారు కదా, ఆ మూవీ ప్రమోషన్స్కి కోసం కూడా బిగ్ బాస్ హౌస్లోకి రావడం జరిగిందనమాట. అండ్ ఒక మ్యూజిక్ బ్యాండ్ కూడా వస్తుంది, వచ్చి అక్కడ వాళ్ళని కొంచెం ఎంటర్టైన్ చేసి వెళ్తారు. మొత్తానికైతే ఎన్నాళ్ళకి వాళ్ళకి ఒక రిలాక్సేషన్ ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. సో ఇవి నాకు తెలిసిన అప్డేట్స్. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా దగ్గర ఏం అప్డేట్స్ తెలిసినా వెంటనే నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ లైక్ చేసి చూడండి, మంచి రీచ్ వెళ్తుంది. అండ్ కామెంట్ డౌన్ చేయండి మీ ఒపీనియన్స్ని ఎప్పటికప్పుడు. అండ్ కళ్యాణ్ గారికి తగిలిన దిష్టి పోయింది అనుకుందాం అని అయితే నాకు అనిపించింది. మీకేమనిపించింది హెడ్ ఇంజరీ గురించి? థ్యాంక్ యూ.